మీ అందరి సహకారంతో నా మండలాన్ని ఆర్థికంగా అంటే ఆఫీస్లో ఆర్థికంగా ఉన్నా కానీ ప్రజలకి నిర్వహణ చేయడానికి ఆఫీసులుగా మేము కృషి చేస్తాం. దానికి మీ సహాయ సహకారాలు ఎల్లప్పుడూ మాకు ఉన్నాయి కాబట్టి ఇంత ఇది దిగ్విజయంగా కారణట్టు మండలం అంటే చాలా వరకు కొంత నెగిటివ్నెస్ ఉంది జిల్లాలో. కాదంటే ఏ ఆఫీసర్ అయినా రావడానికి పనిచేయడానికి భయం ఉంది. కానీ మనం కారణట్టు రెండు చక్రాలు ఇటు అధికారులు ఇటు రాజకీయ నాయకులు కలిసి పనిచేస్తే ఏదైనా సాధిస్తాం అనేది 5 సంవత్సరాలు జరిగింది. నా అనుభవంలో అయితే బ్రహ్మాండంగా జరిగింది. ఇక ముందు కూడా మీరు అన్నట్టు సార్ అన్నట్టు మంచి పదవి కావాలని కోరుకుంటున్నాం. దానికి చేసిన మండల అధ్యక్షుల మరియు గౌరవ డిప్యూటీసీ గారు నర్సరావు గారికి స్వాగతం. అండ్ మన వైస్ ఎంపీ గారు ఆపరేషన్ గారికి స్వాగతం. అండ్ ఈ కార్యక్రమంలో ముఖ్యంగా ఎంపీడీఓ గారికి స్వాగతం. అండ్ ఈ కార్యక్రమంలో విలువైన తహసీల్దార్ గారికి స్వాగతం సార్. అండ్ ఆల్ ఈరోజు సన్మానం తీసుకుంటున్నాం. మరి 5 సంవత్సరాలు పూర్తి సక్సెస్ఫుల్గా విజయవంతమైన ఎంపీస్ అందరికీ కూడా పేరు పేరున స్వాగతం. కోరుకుంటున్న నియోజకవర్గ గారికి మున్సిపల్ ఎంపీడీసీ గారు పద్మాకృష్ణ గారికి నాగం సత్యనారాయణ గారికి జోషి విజయరెడ్డి గారికి చంద్రబాబు గారికి అందరికీ మండల తరఫున మండల సిబ్బంది తరఫున వ్యక్తం చేస్తూ ప్రజలతో మమేకమై సుపరిపాలన అందించారు. ఖచ్చితంగా కూడా ఎటువంటి మచ్చ కానీ ఎటువంటి ఇన్కమింగ్ వాయిస్ కాల్ ఫ్రమ్ రాజు ఆటో సక్సెస్ఫుల్ చేశారు. ఈ 5 సంవత్సరాలు సక్సెస్ఫుల్గా కోరుకుంటున్నా. నాకు ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ ఈరోజు మన పదవి విరమణ కార్యక్రమానికి ఇచ్చేసినటువంటి సెక్రటరీలకు, అందరి కార్యకర్తలకు, మా ఎంపీటీసీలకు, వేదిక మీద ఉన్నటువంటి మన ఎంపీపీ గారికి సామ పద్మ వెంకరెడ్డి గారికి, ఎంపీటీసీ నర్సరెడ్డి గారికి, అలాగే వైస్ ఎంపీపీ ఆట్ల రాజన్న గారికి, ఎంఆర్ఓ గారికి, ఎంపీడీఓ గారికి అందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు. ఈ 5 సంవత్సరాల కాలంలో మేము చేసినటువంటి పనులు గ్రామాన్ని చాలా అభివృద్ధి పరిచాము. ఇంతకుముందు ఉన్న ఎంపీటీసీల కన్నా మేమైతే చాలా చాలా పనులు చేసి పెట్టాము. అది మాకు కూడా అధికారులు చాలా ప్రోత్సాహంగా అన్ని విధాలుగా సహకరించారు. వారికి కూడా అందరికీ ధన్యవాదాలు. ఇక ముందు కూడా ఈ పదవి కాలాలు కాకుండా ఇంకా ముందు కూడా చేయాలనుకుంటున్నాము. సేవా కార్యక్రమాలు ఉంటాయి, మీకు కూడా కోఆపరేట్ చేస్తాము ఏది ఉన్నా కానీ. ధన్యవాదాలు. ఈ 5 సంవత్సరాల కాలం మేము పదవి చేపట్టి 5 సంవత్సరాలు పూర్తి చేసుకున్నాం. ఈ 5 సంవత్సరాలు ఎట్లా గడిచిపోయిందో కూడా మాకు అర్థం అవ్వట్లేదు. అంత మంచిగా ఇది పదవి కాలాన్ని సద్వినియోగం చేస్తున్నాం. ఆఫీస్ సిబ్బంది అయితేనే, మీ ఆఫీసర్లు అయితేనేమి, అధికారులు అయితేనేమి, మేము అడిగినప్పటికీ ఏది కాదనుకుని మాకు అన్ని విధాలు సహకరించి, అన్ని విధాలు మాకు ప్రోత్సహించి, మాకు సహాయ సహకారాలు ఇచ్చిన ఆఫీస్ సిబ్బందికి, మరియు ఎంపీడీఓ సార్ గారికి, మరియు ఎంపీఓ సార్ గారికి, అధికారులందరికీ మనస్ఫూర్తిగా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. పదిలో ఉన్న కాలం అయితేనే పదవి దిగిపోయినప్పుడు కూడా ఇస్తుంది సహాయ సహకారాలు నిరంతరం మాపై ఉండాలని చెప్పి మీ అందరికీ కోరుకుంటున్నా. ఇది అవకాశం ఇచ్చినటువంటి ధన్యవాదాలు. సంవత్సరాలు మేము ఎంపీటీసీగా గ్రామాల్లో వివిధ పనులు చేసిన దానికి మాకు అధికారులుగా మీరు మంచిగా సపోర్ట్ చేశారు. మీరు ఎల్లప్పుడూ మాకు ఇలాగే సపోర్ట్ చేయాలని కోరుతున్నాను. వీళ్ళందరూ ఎంతో ఆప్యాయతతో మా ప్రోక్షణ మెంబర్గా ప్రతి ప్రోగ్రాంలో నేను వాళ్ళతో సమానంగా ప్రోగ్రాంలో ఇచ్చి సహకరించి, నేను కూడా వాళ్ళకు నాకు సహకరించింది. కాకపోతే నాకు ఒకటే చిన్న లోపల ఒక చిన్న బాధ ఏంటంటే, ఒక్కొక్కరు ఏదో ఒకటి ఒక దగ్గర పనిచేసింది. పోర్షన్ మెంబర్గా ఉండి నేను అంటే ఖాళీ వచ్చినావా, కూర్చున్నావా, పోయినావా అనే విధంగానే నాకు విలువ ఉంది. కానీ నేనేం చేయలేదు ఎవరికి. ఎక్కడ పోర్షన్ మెంబర్ అంటే మొత్తం మండలంలో ఎక్కడ కూడా నేను గుర్తింపు వచ్చి ఏ ఒక పని చేయలేదు. కాకపోతే అందరితో సహకరించి తిరిగినా కానీ కనుక కొంచెం అదొక వెలితి ఉంది. ఇక ముందు వచ్చే పోర్షన్ మెంబర్ కన్నా నాకు రాకుండా కానీ వాళ్ళకైనా వచ్చే విధంగా చూసి ఎంపీఓ గారు కానీ చేయాలని చిన్న ఒక విన్నపం. మాతో అందరూ సెక్రటరీలు కానీ
అధికారులు కానీ మా ఎంపీసీ గారు కానీ జెడ్పీసీ గారు కానీ మా ఎంపీసీ అందరూ అక్కలు కానీ అందరూ చాలా ఒక కోఆప్షన్ అంటే మావాడు అనే విధంగా నన్ను చూసుకున్నందుకు అందరికీ మా ముందున్న వాళ్ళందరికీ కూడా ధన్యవాదాలు. మా ఐకేపీ సార్ గారికి అందరికీ నమస్కారం. ఎంపీపీ మండల పాలక పదవికాలం ముగింపు సందర్భంగా మమ్మల్ని వేదిక ధన్యవాదాలు తెలుపుతాను. మరియు నేను వరంగల్ ఆదిలాబాద్ చేసి నిజామాబాద్ జిల్లాకు రావడం జరిగింది. కుక్కాలు మండలం అంటే రాజకీయంగా చాలా వేడిగా ఉంటుందని అందరూ చెప్పారు. కానీ నాకు మాత్రం ఇక్కడ మీరందరూ చాలా సహకరించి మా అందరికీ, మా ఎంప్లాయీస్ అందరికీ అది వెనికి పేరుకు మాత్రమే కానీ లోపల వచ్చినాక ఏంటంటే ముక్కాల్లో అందరూ రాజకీయ నాయకులు మంచివారని తెలిసింది. దీనికి ధన్యవాదాలు తెలుపుతూ వీడుకోవాలంటే వాస్తవంగా ఉపాధ్యాయ ఉద్యోగులకు అనే కార్యక్రమం ఉంటుంది. పనిచేస్తాం 15 కోట్లు ప్రజాప్రతినిధులు ఈరోజు 5 సంవత్సరాల కాలంలో ప్రభుత్వం ఇచ్చినటువంటి ప్రతి కార్యక్రమాన్ని అధికారుల ద్వారా చేయిస్తూ ప్రజలకు సేవా కార్యక్రమాన్ని ముందుకు తీసుకున్న కార్యక్రమం ఉండడం జరిగింది. నిజంగా చాలా సంతోషం. చాలా చెప్పినట్టుగా నేను వాస్తవంగా రోజు 50 కిలోమీటర్ల దూరం అంటే 100 కిలోమీటర్లు నేను ట్రాన్స్ఫర్ అయిన తర్వాత కూడా చెప్పేసే వచ్చా తీసుకొని, సార్ వారం రోజుల్లో మళ్ళీ డిక్టేషన్ వస్తాను, నువ్వు ఏదో వేరాపో, వారం రోజుల్లో రిటర్న్ అద్దు, అంత దూరం పోవడం కష్టం అని మా వాళ్ళు కూడా అన్నారు. కానీ నాకే ఇప్పుడు చూసుకొని ఎంత తిరిగి చూస్తే 5 సంవత్సరాలు అయిపోయిందా అంటే ఒక వారం 10 రోజుల కోసం వచ్చిన వ్యక్తిని 5 సంవత్సరాలు ఇక్కడ వర్క్ చేసినామంటే అది ఇక్కడ ఉన్నటువంటి ప్రజాప్రతినిధులు ఇచ్చిన కోఆపరేషన్. కొంత కోఆపరేషన్ కొంత మటీరైన అధికారికి ఏమేమి తెలుస్తుందంటే ఎందుకు రిస్క్ తీసుకోవాల్సిన అవసరం ఏమన్నదండి, అది మనం ఇంకా సేఫ్ పేస్కి వెళ్ళిపోతే అయిపోతుంది కదా అనే ఆలోచనలో అధికారులు ఉంటారు దాదాపుగా. సో మేము కొన్ని సందర్భాల్లో ప్రజా కార్యక్రమాలు సేవ చేయాలనే కార్యక్రమంలో ప్రజాప్రతినిధులకు విస్తృతమైనటువంటి సేవలు చేసి మేము చేసిన ప్రతి కార్యక్రమానికి కూడా సపోర్ట్ చేసింది. ఇంకా కొంత కొన్ని సందర్భాల్లో అంతకు మించి ఇందులో ఇది సాధ్యమైతలేదంటే డొనేషన్ ఇక్కడికి నుంచి ఏదో కార్యక్రమాన్ని మనం విజయవంతం చేద్దాం, మన మండలానికి మంచి పేరు తెద్దాం అనేటటువంటి దృక్పథంలో నేను మాకు సహకరించినందుకు ప్రత్యేకంగా కృతజ్ఞతలు. ఇంకోటి మా ఐకేపీకి ప్రత్యేకంగా అన్ని కార్యక్రమాల్లో కూడా మీ సహకారం 100% అందడం ద్వారానే వాస్తవంగా మన జిల్లాలో ఈ సంవత్సరం అంటే యాక్ట్రిక్గా 3 సార్లు కూడా ఉత్తమ మండల సమైక్యగా మండలంగా మా ఐకేపీ కార్యక్రమాలు కూడా ముందుకు తీసుకుపోయినాము అని అంటే ఇది వాస్తవంగా ప్రజాప్రతినిధుల యొక్క సహకారం కోఆపరేషన్ ఉంటేనే మనం చేయగలుగుతాం. మేము కూడా అధికారిగా ఎంతవరకు చేయగలుగుతాం అంతవరకే చేయగలుగుతాం. కానీ కొన్ని సందర్భాల్లో బార్డర్ దాటి చేయాలంటే ప్రజాప్రతినిధుల యొక్క సహకారాలు అన్ని పేర్లు నాకు వచ్చినట్టు మాకు జీవన ప్రకారం కరెక్ట్ సహకరించేది. అలాగే మా సిబ్బంది పాలకవర్గం కూడా అలాగే మా సిబ్బంది సహకరించి తమ అభివృద్ధి పనులు తమ ఇంటి తీసేటట్లు అందరూ చేసినారు. అందరూ మళ్ళీ పెద్ద పెద్ద పదవులు పోవాలని అధికారులకు అందరికీ నమస్కారం. ఇది 5 సంవత్సరాలు. ఇది ఇప్పుడు మొట్టమొదటి మండలం అయిన దానికి, నేను ఎంపీపీ అయిన దానికి ఎంతో సహాయం, అధికారులు ఎంతో సహాయం చేశారు. నమస్కారం. అందరూ కూడా అధికారులు అన్నిట సపోర్ట్ ఇచ్చింది, ఇది చేసింది. మా ఎంపీపీకు మా జెడ్పీటీసీ అన్నారు అక్క ఇల్లు కూడా ఈ జర్నీలో 3.5 సంవత్సరాల ఎక్స్పీరియన్స్ వీళ్ళతోనే జరిగింది. కొత్త మండలంలో కొత్త ఎంపీడీఓ, కొత్త ఎంపీఓగా మేము ఇక్కడ బాధ్యత పెంచాం. ఏమీ సరిగా లేకున్నా అంటే సౌలభ్యం సరిగా లేదు. ఈరోజు మేము 5 సంవత్సరాలు చెప్పాలంటే అధికారం చేపట్టినాము. దీంట్లో మాకు అధికారులు అందరూ అన్ని రకాల వాళ్ళు మాకు సహకరించారు. మరియు గౌరవ మంత్రివర్యులు మన ఎమ్మెల్యే గారు రాజశేఖర రెడ్డి సహకారంతో మా గ్రామాలలో
సీసీ రోడ్లు కానీ మరియు అంగన్వాడీ సెంటర్లు కానీ మరియు మోడ్లు కానీ స్కూల్ కానీ అన్నీ డెవలప్ చేస్తున్నాం. దీనికి సహకరించిన ప్రతి ఒక్క అధికారికి మరియు నాకు అందరూ తోడ్పాటు చేసినందుకు ప్రతి ఒక్క బిల్లు ఇచ్చింది. కావున ఈ అవకాశం ఇస్తున్నా. ఈ 5 సంవత్సరాలు మరి ఒక మా మండలానికి అయితే ఒక కఠిన పరీక్ష లాంటిది. ఎందుకంటే 2 సంవత్సరాలు 3 సంవత్సరాలు కరోనాని తీవ్రంగా ఎదుర్కోగలిగినాం. అంటే ఆ మండల ఆఫీస్లో నిధులున్నా లేకపోయినా పంచాయతీ సెక్రటరీతో కలుపుకొని, అప్పుడు మా ఎంపీడీఓ దామోదర్ గారు ఉండే, ఆయన 4 సంవత్సరాల పైన ఇక్కడే ఉండే, ఆయన కలుపుకొని గ్రామాలలో వెళ్తే పాపం మా సర్పంచ్లకు కరోనానే, మా ఎంపీటీసీలకు కరోనానే. ఎందుకంటే ఎవరికైనా వచ్చింది అంటే పాపం వీళ్ళు వెళ్ళడం, వీళ్ళు కరోనా బారిన పడి హాస్పిటల్లో జాయిన్ కావడం. మరి నేను ఒక్కనే మరి ఆ టైంలో కరోనా రాలేదంటే నా ఒక్కడికి కావచ్చు ఆ భగవంతుడు ఆశీర్వాదం వల్ల నేను మన విజయ్ సార్ పాపం పంచాయతీ సెక్రటరీ విజయ్ సార్ కూడా ఉండే. విజయ్ సార్ నేను ముక్కలంతా కలిసి తిరుగుతుండే. నాకు ఇంటికాడ పొద్దు లేచి నుంచి బయటకు వెళ్ళకపోని అంటుంది. వెళ్ళకపోతే నడది పోవాలా, ఎందుకంటే సర్పంచ్కు కరోనానే, ముక్కల సర్పంచ్ కరోనే, రెంజల సర్పంచ్ కరోనానే. ఇక మా ఎంపీడీసీలో ప్రతి ఒక్కరు కరోనా వచ్చింది. మా కోఆప్షన్కి ఒకటి రాలేదు. అందరు కరోనా బారిన పడి పాపం. ఎందుకంటే ఇక్కడ అక్కడ హాస్పిటల్లో మా వైస్ ఎంపీపీ మా కొత్తపల్లి ఎంపీడీసీ అయితే పాపం నిజామాబాద్ హాస్పిటల్లో కొట్టుమిట్టాడితే డైలీ ఫోన్లు చేసుకుంటా ధైర్యం చెప్తూ, గ్రామాల చిన్న మండలమైనా దాన్ని బాధ్యత తీసుకొని చేయాలి. కాబట్టి ఒక అనుభవం ఉన్న నాయకుడైతేనే దీనికి సమర్థుడు అని చెప్పేసి నా అభిప్రాయం. ఎందుకంటే మంచి చెడు అన్నీ ఉంటాయి. ఇప్పుడు పంచాయతీలో జరగని ఏదైనా సమస్య ఉంటే మండల ఆఫీస్కి వచ్చి రొల్లి వేస్తారు, అప్పుడు దాన్ని సంధాయించాలి. కాబట్టి సర్పంచ్తో సమానంగా మండల ప్రెసిడెంట్ కూడా ఒక బాధ్యత గల వ్యక్తి ఉంటేనే ఇది మండలం నడవడం జరుగుతుంది. అంటే మేము ఈ 5 సంవత్సరాల మా అనుభవం ఇది. ఎందుకనంటే ఇక్కడ నిధులు లేవు, జీరో. మేము వచ్చిన కొత్త ఈ మండలి ఒక గ్రామంగా ఉన్న గ్రామాన్ని ముక్కల్ని మరి ప్రశాంత్ రెడ్డి మంత్రి గారి సహకారంతో, ఇప్పటి ఎమ్మెల్యే ఆయన సహకారంతో గ్రామాన్ని మండలం చేసుకోవడం, మరి అదే మండలానికి కొత్త మండలానికి మేము మా భార్య మరి ఫస్ట్ మొట్టమొదటిసారిగా ఎంపీపీ కావడం నా జీవిత చరిత్రలో ఇది ఒక మిగిలిపోతుంది అని చెప్పేసి నేను మీ అందరికి తెలియజేసుకుంటా ఉన్నాను. ఎందుకనంటే దాంతోపాటు మరి మా ఎంపీడీఓ గారు కానీ, మా ఎంపీఓ గారు కానీ, మా పంచాయతీ సెక్రటరీ కానీ మరి ప్రతి విషయంలో ప్రతి దాంట్లో మరి మా అందరికీ తోడుగా ఉండి మరి అందరం కలిసిమెలిసి ఉండి మరి అభివృద్ధి చేసుకున్నాం. ఎంతోమందికి పెన్షన్లు కూడా ఇచ్చుకున్నాం మన ఆధ్వర్యంలో. ఇంకా కొన్ని పెండింగ్ ఉన్నాయి. సరే సారు ఇక మనది అయిపోతుంది కాబట్టి ఎంపీడీఓ గారు చూసుకుంటారు ఆ పని. కొన్ని పెండింగ్లో ఉన్నాయి, అవి సమస్య ఉన్నాయి అభివృద్ధి. ఎందుకంటే ఒక వీడియో పెన్షన్ తప్ప వేరే పెన్షన్ ఇస్తలేరు. కాబట్టి అవి కూడా మరి త్వరలోనే వచ్చి మరి అందరికీ కూడా బాగు జరగాలని నేను కోరుకుంటా ఉన్నా. మరి ఈరోజు ఈ వీడ్కోలు సమావేశానికి మరి ఇంత పెద్ద ఎత్తున అందరూ వచ్చి మరి అందరికీ వీడ్కోలు పలుకుతున్నందుకు మీ అందరికీ నేను కృతజ్ఞతలు. జై హింద్.